10 నిమిషాలు లేట్ చేయడం వల్ల తెలంగాణ బోట్ ఎక్కాల్సింది పోయి ఏపీ బోట్ ఎక్కాము. దానివల్ల 15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా జర్నీ చేయాల్సి వచ్చింది. లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నామని చెప్పాను కదా, నాగార్జున సాగర్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ బోటింగ్ పాయింట్కి అయితే వచ్చాము. ఒక పర్సన్ కి టికెట్ ప్రైస్ 200 ఉంది. 5 మెంబర్స్ కి తీసుకుని బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్లే దారిలో గ్రెనైట్ ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం ఎటు చూసిన గ్రెనైటే ఉంది. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, ఇంటికి సప్లై చేద్దాం. ఇప్పుడు ఎక్కుతున్న బోటు 1 అవర్ జర్నీ ఉంటది. చాలా బాగుంటది. 2 కొండల మధ్య ఉంటది అని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటది. బోట్ లో 2 ఫ్లోర్స్ ఉంది. పైన ఓపెన్ గా ఉంది, కిందేమో క్లోజ్ చేసి ఉంది అనమాట. మేము పైన కూర్చున్నాము. ఫస్ట్ వెళ్ళాం కాబట్టి సీట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. స్కూల్ పిల్లలు చూడండి ఎంతమంది వస్తున్నారు. అందరూ వచ్చాక బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. బోట్ లో ఒక మూలన కూర్చుంటే మనం ప్రవీణ్ ఎలా అవుతాము, అందుకే బోట్ అంతా తిరిగేస్తున్నా అటు ఇటు. ఒకసారి బోట్ డ్రైవ్ చేస్తే ఇవ్వన్నా అంటే చూడండి అన్న ఎలా చూస్తున్నాడు. ఇక 1 అవర్ బోట్ జర్నీ తర్వాత నాగార్జున కొండకైతే వచ్చాము. ఇక్కడ బుద్ధుడికి సంబంధించినవి కొన్ని ఉంటాయంట, అవన్నీ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ బోర్డు పెట్టారు, పురావస్తు ప్రదర్శనశాల అని ఉంది. ఆ స్కూల్ పిల్లలు వాళ్ళ చెప్పులు బోట్ లో వదిలేశారు. ఎండేమో ఫుల్ గా ఉంది, నడవలేకపోతున్నారు పాపం. ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక మ్యూజియం ఉంది. అందులోకి వెళ్తే మొత్తం బుద్ధుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి. మ్యూజియం లో అన్ని 1 by 1 చూసేసాము. 12:30 కల్లా బోట్ పాయింట్ దగ్గరకు వచ్చామన్నారు. ఎగ్జాక్ట్ 12:30కి బోట్ ఏం తీయర్లే అని ఒక 10 నిమిషాలు లేట్ గా వెళ్ళాము. ఇంకా వెళ్ళేసరికి బోట్ లేదు అక్కడ. సేమ్ బోట్ మళ్ళీ రావాలంటే ఈవినింగ్ 4 వరకు వెయిట్ చేయాలంట. ఇంకా ఏపీ బోట్ ఎక్కేసి వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఎండలు బాగా ఉంటున్నాయి అని మా ఫ్రెండ్ వాళ్ళు చలివేంద్రం అయితే పెట్టారు. పెద్ద వాటర్ డ్రమ్స్ లో మజ్జిగ కలిపి అటు వెళ్లే దారిలో అందరికి ఇస్తున్నారు. ఇంకా నేను కూడా కొంతమందికి బటర్ మిల్క్ ఇచ్చి రూమ్ కు వెళ్లి రెడీ అయ్యి మళ్ళీ ఇంకో ప్లేస్ కు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళి ఏం చేసామనేది నెక్స్ట్ షాట్ లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.